అదే బంగారం పరుగులు తీస్తుంది. దాంతో పాటుగానే వెండి కూడా మొత్తంగా కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఉన్నాయి. ఈ యొక్క మొత్తంగా చూసుకుంటే నెల లోపలనే మొత్తంగా 2-3 సార్లు బంగారం రేటు పెరిగేసి లక్షకు పైగా బంగారం 1,35,000కు చేరుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తం ఈ యొక్క 2025వ సంవత్సరంలో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడూ లేనంతగా ఈ ఏడు బంగారం ధరలు వేగంగా పెరిగిపోతున్నాయంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మర్నాడు వేళలో పైకి లేస్తుందనే బంగారం ధర సామాన్య తరగతి వాళ్ళకు ప్రజలు కనీసం గోల్డ్ వైపు కన్నెత్తి చూడలేని కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుందంటూ కూడా తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోవడంతో దేశీయంగా జ్యువెలరీ రిటైలర్ల నుంచి డిమాండ్లు కూడా దీనికి కారణమని చెప్తున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వార్తను వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక సెంటిమెంట్ ధనంతరాజ్ వేడుకలో ఒక్కరోజు ముందు పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలిందనే తెలుస్తుంది. మొత్తం మనం చూసుకుంటే కనుక అయితే బంగారం ధర పెరిగింది. ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే కనుక హైదరాబాద్లో కూడా వెండి ధరలు హైదరాబాద్లో చూసుకుంటే కనుక మొత్తంగా కూడా వెండి 2 లక్షలకు చేరువ ఉంది. అంటే కిలో వెండి 2 లక్షలకు చేరింది. అదేవిధంగా బంగారం ధర చూసుకుంటే కనుక 1,35,000 అయితే 35,500 వరకు వేగపాకింది. ఇంకా పెరగొచ్చు అని కూడా అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే వివిధ రాష్ట్రాలలో అయితే గోల్డ్ ఏ విధంగా ఉందని చూసుకుంటే కనుక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారానికి మొత్తం టోటల్గా 1,32,930 ఉండగా 22 క్యారెట్ల ధర చూసుకుంటే కనుక 1,21,860గా ఉంది. ఇక 18 క్యారెట్ల ధర చూసుకుంటే కనుక 97,210 రూపాయలుగా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ద్వారా అయితే 1,29,450గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 1,21,000 ఉంది. ఇక 18 గ్రామ్స్ చూసుకుంటే హైదరాబాద్లో 99,590 అంటే లక్షకు దగ్గర వచ్చింది. ఇప్పుడు 24 క్యారెక్టర్స్ ఎవరైతే కొనలేని స్థితిలో ఉంటారో ఆ యొక్క 24 క్యారెక్టర్స్ వాళ్ళు మొత్తం టోటల్గా కూడా అయితే ఆ యొక్క 22 క్యారెక్టర్స్ పైన వెళ్తారు. 22 క్యారెక్టర్స్ గిట లక్ష దాటింది కాబట్టి 18 క్యారెక్టర్కి వస్తారు. అయితే ఈ యొక్క 18 క్యారెక్టర్స్ గిట మొత్తం టోటల్గా లక్ష వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా విశాఖపట్నంలో చూసుకుంటే కనుక అదే 1,29,000 బంగారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే ముంబైలో 1,32,000గా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూణేలో అదేవిధంగా చూసుకుంటే పూణేలో కోల్కతాలో కూడా అయితే బంగారం ఇంచుమించు 1,35,000 నుంచి 1,50,000 వరకు ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అదేవిధంగా వెండి చూసుకుంటే కనుక అయితే కిలో వెండికి మొత్తం 2 లక్షల వరకు ఉంటుంది. అంటే 1 గ్రాముకు 2,000 రూపాయల చొప్పున వెండి కూడా అదే రీతిలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇకపోతే ధరలు ఈ యొక్క ఎప్పటికప్పుడు ధరలు చేంజ్ అవుతూ ఉన్నాయి. మార్కెట్ను అనుగుణంగా ఇంకా చేంజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ధరలు సామాన్యానికి అందుబాటులో లేకుండా పోయాయంటూ కూడా అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తం దీపావళి పండుగకు ఒక్కరోజు ముందు అదే శుభవార్తను కూడా వినిపించింది. అయితే బంగారం దేశీయ మార్కెట్లో ఉన్నటువంటి ఈ యొక్క బంగారం ధరలు పడిపోవడం జరిగింది. అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే దీని ఆల్ టైమ్ గరిష్టంగా కూలిపోవడం జరిగింది. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. ఇక వెండి ధర చూసుకుంటే 17,000 మేర పడిపోయింది. అంటే 2 లక్షలు ఉన్న అయితే వెండి ధర 17,000 మేర తగ్గిపోవడం కూడా జరిగింది. ఈ క్రమం లోపల చూసుకుంటే కనుక అయితే మొత్తం మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయనే వివరాలు కూడా వారు చెప్పడం జరిగింది. దీన్ని చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఊహించని విధంగా బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వరుసగా పెరుగుతూ సరికొత్త అయితే గరిష్టాల్లోకి చేరుకుంటుంది. అయితే దీపావళి పండుగ సందర్భంగా కూడా ముందు పసిడి ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అదే శుభవార్త కూడా చెప్తూ ఉంది. అయితే ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ప్రభావం వలన దేశీయంగా కనిపించింది. తులం బంగారం 24 క్యారెట్ల అయితే ఇవాళ ఏకంగా 1,910 రూపాయలు తగ్గింది. అయితే దీపావళి కనుక అయితే దీపావళి ముందు ఒక్కరోజు ఈ యొక్క ధర తగ్గడం వలన కొంత ఉపశమనం లభించిందనే కూడా తెలుస్తుంది. మొత్తం టోటల్గా చూసుకుంటే ఇది అంతా అమెరికా డాలర్ పుంజుకోవడం. అమెరికాలో డాలర్లు ఏవైతే పెరుగుదల ఉంటుందో ఈ యొక్క బంగారం రేటు తగ్గుతూ వస్తుంది. అమెరికాలో డాలర్ల ప్రభావం అయితే ఈ విధంగా బంగారం మీద చూపిస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ బంగారం తగ్గడానికి కారణం చూసుకుంటే కనుక
చైనా అమెరికా ఏదైతే ఉందో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఘర్షణల నేపథ్యంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం డిసెంబర్ ఫ్యూచర్లో కాంట్రాక్ట్ 2% మేర పడిపోయింది. 10 గ్రాములకు 1,27,320 వద్ద తగ్గింది అంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క మొత్తంలో దేశీయ మార్కెట్లో 70% మేర పెరిగింది. అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక అనిశ్చితులు పెరగడము, బ్యాంకులో బంగారం భారీగా కొనడం, అమెరికా దేశాల్లో మొత్తంగా కూడా ఈ డాలర్లు ఏవైతే ఉందో డాలర్ల వ్యవస్థ కారణంగానే ఈ యొక్క గరిష్ట రేట్లు హెచ్చుతగ్గులు అవుతున్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దీన్ని చూసుకుంటే కనుక మనం మొత్తంగా కూడా సామాన్య ప్రజలకు బంగారం మొత్తంగా కూడా అందుబాటులో లేకుండా పోయింది అంటూ కూడా ఆవేదన చెందుతున్నారు. సామాన్య ప్రజలు ఆ పెళ్ళిళ్ళకు కానీ శుభకార్యాలకు కానీ అదే యొక్క బంగారు ఆనవాయితీగా కొంటూ ఉంటారు. సామాన్య ప్రజలకు బంగారం అందుబాటులో లేకుండా 1,35,000కు చేరుకుంది అంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా బంగారాన్ని కొనలేని స్థితిలో ఉంది. అదేవిధంగా వెండి కూడా పోటీ పడుతూ 2 లక్షలకు చేరుకుంది. 2 లక్షల కంటే 1 గ్రాము తీసుకుంటే 2,000 రూపాయలు. అయితే సామాన్య ప్రజలందరూ కూడా బంగారం వైపు కాకుండా వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా దేశీయ మార్కెట్లో ఇక బంగారం వాల్యూ ఇంకా పెరగవచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడే 1,35,000 ఉన్నటువంటి బంగారం 1,50,000 కూడా చేరుకుంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంగా కూడా అయితే సామాన్య పౌరులు ఎవరు కూడా బంగారం వైపు వెళ్ళడానికి మొత్తంగా కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.